Hello everyone, welcome back to our channel. I am prathyusha. You're watching Graceful Glory Girl. సో ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ డ్రై రోస్ట్ అండి. చాలా బాగుంటుంది. ఇది స్టార్టర్ గాను బాగుంటుంది. మనం ఏదైనా సైడ్ డిష్ రసం ఆర్ పప్పులు అలా చేసుకున్నప్పుడు ఇది పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. సో ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక పేస్ట్ ఉందండి. ఆ పేస్ట్ ఇదే అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూద్దాం మనము. సో ఈ పేస్ట్కి మనకి ఆనియన్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు అండ్ మిరియాలు. సో ఇవన్నీ కావాలండి ఆ పేస్ట్ చేసుకోవడానికి. సో ఈ పేస్ట్ అనమాట మెయిన్. సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను. సో ఇలా పేస్ట్ చేసుకునే దాన్ని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ వేసుకుంటున్నాను. సో నేను ఈ పేస్ట్ ఒక 5 to 6 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. సో నెక్స్ట్ దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకు అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, సో ఇవి రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మనకి చూడండి ఫస్ట్కి ఇప్పటికి కొంచెం కలర్ చేంజ్ అయింది. ఫ్రై అవుతుండే కొద్దీ మనకి అది కలర్ బాగా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనకి బయటకు ఆయిల్ వచ్చిన తర్వాత మనము కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ కారం, సో స్పైసీకి సరిపోయేంత వేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాము అండ్ మిరియాలు కూడా వేసామండి. కొంచెం చూసి కారం అనేది వేసుకోండి. సో మనం కారం ఎందుకు వేస్తామంటే కలర్ కొంచెం బాగా వస్తుంది కదా. సో నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ నార్మల్గా బాయిల్ చేసిన చికెన్ని వేసాను. దాంట్లో ఇంకేం వేయలేదండి, పసుపు ఉప్పు అవన్నీ ఏం వేయలేదు. జస్ట్ బాయిల్ చేసుకున్నాం చికెన్ని. ఆ బాయిల్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో మొత్తం ముక్కలంతటికి పట్టేంతగా మనం కుక్ చేసుకోవాలి. సో చాలా ఈజీ అండి. ఆ పేస్ట్ చేసుకున్నాము అంటే ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసి మిక్స్ చేయడం అంతే అండి, చాలా సింపుల్. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకున్నాం కదా, లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాము. సో మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ మిక్స్ చేసుకోండి, కింద అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. సో ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఇది మనకి కొంచెం ఎలా రావాలి అంటే మొత్తం ఆ గుజ్జు అంతా, ఆ కర్రీ అంతా ముక్కలకి పట్టేసి ఉండాలన్నమాట. సో చూడండి అయిపోయింది, రెడీ అయిపోయింది. ఆ కర్రీ అనేది మనకి డ్రైగా అయిపోయింది, అంటే మొత్తం కర్రీ ముక్కలకే తీసేసుకుంది. సో ఇలా ఉండాలన్నమాట. మీకు కావాలంటే ఇంకొంచెం గుజ్జుగా ఉండాలి, కర్రీ అంత కనిపించాలి అనుకుంటే మీరు ఇంకొంచెం సేపు ముందుగానే ఆపేసుకుంటే బాగుంటుందండి. ఇదేంటంటే మనం ఏదైనా పులుసు అలా చేసుకున్నప్పుడు ఇది డ్రై రోస్ట్గా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ఇప్పుడు ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే. సో దీంట్లోకి నార్మల్గా మనం ఇలా ప్లెయిన్గా ప్లేట్లో పెట్టుకొని కూడా తినేయచ్చండి. సో అంత టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాం. చిన్నపిల్లలకైతే కెచప్తో కూడా ఇవ్వచ్చండి. సో వాళ్ళు బాగా లైక్ చేస్తారు, అంటే స్పైసీగా లేకుండా కొంచెం పెప్పరు, గ్రీన్ చిల్లీస్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అవి తగ్గించుకుంటే సో కిడ్స్ కూడా బాగా లైక్ చేస్తారు. సో దీంట్లో మనం మెయిన్గా ఆ పేస్ట్ వేసాం కదండి, ఆ పేస్ట్ వల్లే కొంచెం టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఆ పేస్ట్ అనేది మెయిన్. సో దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించినవన్నీ వేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో చాలా చాలా సింపుల్ అండి. ఈ రెసిపీ అయితే బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.